ఓం గురుభ్యో నమ. జయ సనాతన ధర్మకి, జయ సాధు సంతకి, భారత్ మాతాకి. భారతీయ హైందవ జీవన విధానము, సంస్కృతి, నాగరికత, ఆధ్యాత్మికత మొదలగు అంశాలకు పరిపూర్ణత కలిగించేటువంటి ప్రక్రియలు నాటి దేవాలయాల ప్రధాన పాత్ర వహించాయని మనం చెప్పుకోవచ్చు. అయితే గ్రామాల్లో, నగరాల్లో నివసించేటువంటి ప్రజలు వారి దైనందిన జీవితంలో ఎదురైనటువంటి సమస్యలను శాంతియుతంగా, ధర్మబద్ధంగా పరిష్కరించేవారు నాటి ఆలయ అర్చక ధర్మకర్తలు. ప్రజలు కూడా దేవాలయాన్ని ఆశ్రయించి ఆనందాన్ని పొందుతూ, భక్తితత్వాన్ని పెంచుకుంటూ, సహపంక్తి భోజనాలు చేస్తూ, ఉమ్మడి కుటుంబ వ్యవస్థను ముందుకు సాగిస్తూ భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడిన విషయంలో దేవాలయ తాలూకు ప్రాత అమోఘమని మనం చెప్పుకోవచ్చు. ఇందు కారణంగానే నాటి రాజులు, మన పూర్వీకులు శాస్త్ర సమ్మతితో అఖండమైనటువంటి శిలా సంపదతో దేవాలయాన్ని నిర్మించి, ప్రతిష్ఠపించి, దేవాలయానికి సంబంధించినటువంటి నిత్య కైంకర్యాలు జరుపుతూ, నిత్య దీప ధూప నైవేద్యాలు సమకూర్చుతూ ధర్మ వ్యవస్థను కాపాడారు. అంతేకాకుండా వారి సంతానము కానీ, తరువాత తరం వారు కానీ దేవాలయాలు కానీ నిర్లక్ష్యం చేస్తే ధర్మహాని కలుగుతుందని వారు ముందుగా గమనించి కొన్ని వందల వేలాది ఎకరాలైనటువంటి భూములను, సంపదను చట్టబద్ధంగా శాశ్వత దానంగా దేవాలయాలు రాసిచ్చారు మన పెద్దలు. నేటి తరం మన తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొంతమంది ప్రజలు, పాలకులు దేవాలయ ధర్మాన్ని నిర్లక్ష్యం చేస్తూ అభివృద్ధికి సహకరించకపోగా నాటి పూర్వీకులు ఇచ్చినటువంటి వందల వేలాది ఎకరాల భూములను ఆక్రమణ చేస్తూ, అనుభవిస్తూ ధర్మహాని కలిగిస్తున్నారు. ఇటువంటి వారికి శిక్ష మన కావ్యంలో ఉంది. ఆలయాలకు సంబంధించినటువంటి, మఠాలకు సంబంధించినటువంటి, ఆశ్రమాలకు సంబంధించినటువంటి సంపదను ఎవరైనా అపహరిస్తే రానున్న కాలంలో నీచాతి నీచమైన, హీనమైన, తన్నులు తిన కుక్క జన్మ పొందుతారని ఆది కావ్యమైనటువంటి వాల్మీకి రామాయణంలో ఉత్తరకాండలో తెలియజేయబడింది. మరి ఇలాంటి తరుణంలో దేవాలయాన్ని రక్షించవలసిన బాధ్యత మనందరి హిందూ ధర్మపరులపై ఉందని చెప్తూ నేను మనవి చేసుకుంటున్నాను. అయితే నేను సైతం ఇటువంటి కార్యక్రమంలో పోరాడుతున్నానని చెప్పి మన సీనియర్ పాత్రికేయులు శ్రీ చొల్లేటి మహేష్ బాబు గారు హిందూ దేవాలయ ధర్మ సంరక్షకులుగా ఉంటూ అనేక ధర్మ పోరాటాలు చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేవాలయాల తలగ భూములు ఎన్ని ఆక్రమణలు ఉన్నాయి తిరిగి మళ్ళీ దేవాలయాలకు అప్పగించే విధంగా వారి పోరాటం చేస్తున్నారు. కనుక అటువంటి మహేష్ బాబు గారికి మనందరం కూడా సహకరించి మన సనాతన భారతీయ ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని, దేవాలయాన్ని రక్షించవలసిన బాధ్యత మన అందరిపై ఉందని చెప్తూ నేను మనవి చేసుకుంటున్నటువంటి మీ స్వామీజీ శ్రీకృష్ణ చరణానంద భారతి స్వామీజీ, శ్రీ సనాతన ధర్మక్షేత్ర ఆశ్రమము, శ్రీ సనాతన ధర్మ సాధు పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు. జయ శ్రీ